వెరీ గుడ్ ఈవినింగ్. సో మళ్ళీ మీ పల్లవి అశ్విని ముందుకు వచ్చేసాం. సో ఈరోజు ఏం కుకింగ్ చేయబోతున్నాను అనుకుంటున్నారా? నేను ఈరోజు మనం చేయబోతుంది ఐబ్రోస్ అనమాట. సో ఐబ్రోస్ చేయబోతున్నారు అశ్విని గారు నా మీద. సో యాక్చువల్లీ చాలా బాగా చేస్తారనమాట. ఎప్పుడు నాకు ఐబ్రోస్ చేసే తనే. మనం పార్లర్కి అలాంటి ప్లేస్కి వెళ్ళడం పెద్ద అలవాటు లేదు మనకి. సో అంటే నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వదనమాట. తను అన్నీ నేను చేసుకుని పెట్టేసుకుని, అంటే మనం ఏం చేసుకోము, మ్యాక్సిమం చేసుకుంటే ఐబ్రోస్ చేసుకుంటూ హెయిర్ కట్ చేసుకున్నాను. సో అవి కూడా అన్నీ మా అశ్విని గారే చేస్తారనమాట నాకు. సో ఈరోజు నా మీద ఐబ్రోస్ చేసి మీకు చూపించబోతున్నారు. ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా బాగా చేస్తారు యాక్చువల్లీ. అంటే చాలామంది ఐబ్రోస్ అంటే భయపడతారు అమ్మాయిలు, ఎందుకంటే పెయిన్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే నేనే ఎంత భయపడతాను, ఇప్పటికీ భయపడతాను. ఇన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి చేయించుకుంటున్నా. ఇప్పటికీ నేను భయపడతాను బయట ఎక్కడికైనా చేయించుకోవాలంటే వెళ్ళి, బికాస్ పెయిన్ ఎక్కువ వస్తుంది. కానీ తను చేసే ప్రాసెస్లో నాకు అస్సలు పెయిన్ ఉండదు. చాలా మైన్యూట్ పెయిన్ ఉంటుంది, చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. స్మార్ట్గా చేస్తుంది అనమాట. సో ఎలా చేస్తుందని ఒక్కసారి మీరు చూడండి. సో చేసి చూద్దామా? సో రెడీ. సో ఐబ్రోస్ చేసామని మనకు కావాల్సింది పౌడర్, ఐబ్రో థ్రెడ్, సిజర్ అండ్ లోషన్. అంటే మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ లోషన్, ఓకేనా? అండ్ పౌడర్ కూడా మీరు యూజ్ చేయాలనుకుంటుంది. బికాస్ చాలామంది కొన్ని పడతాయి, కొన్ని పడవు అంటారు కదా. సో దాన్ని బట్టి మీరు ఏది యూజ్ చేస్తారు. సో ఫస్ట్గా మనం పౌడర్ అప్లై చేయాలి. దానివల్ల ఇక్కడ స్వెట్ ఏదైనా ఉంటే దానివల్ల స్కిన్ అనేది డ్రై అవుతుంది. అంటే ఈజీ మూమెంట్ కోసం, యాజ్ వెల్ as ఈజీగా హెయిర్ అనేది తీయడానికి. సో దానివల్ల ఏంటంటే మనం షేప్ ఎలా చేయాలనుకుంటాం అలా వచ్చేస్తుంది. స్వెట్ మీద ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఒక షేప్ తీసేలోపు ఒక హెయిర్ తీయకపోతే ఇంకొక హెయిర్ కూడా వచ్చేస్తుంది, ఓకేనా? అండ్ దీంట్లో నాకు తెలిసిన కొన్ని, అంటే నేను ఫాలో అయ్యే టెక్నిక్స్, అంటే నేను నేర్చుకున్న దగ్గర కూడా వాళ్ళు చెప్పలేదు నాకు. ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నవి. మెయిన్గా నా దగ్గర అంటే నేను చేసేటప్పుడు నాకు చెప్పేవారు ఏంటంటే కస్టమర్స్, పెయిన్ ఉండదు, ఫాస్ట్గా అవుతుంది అండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మూడు మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది థ్రెడ్ పట్టుకోవాలి. చాలామంది థ్రెడ్ పట్టుకోవడంలో మిస్టేక్ చేస్తారు, దానివల్ల షేప్ అవుట్ అనేది జరుగుతుంది. సో దాంట్లో మెయిన్గా థ్రెడ్ ఎలా పట్టుకోవాలంటే ఈ హ్యాండ్ హ్యాండ్స్ ఎప్పుడైనా బ్యాలెన్స్గా ఉండాలి. అండ్ మనము హెయిర్ గ్రో చేసేటప్పుడు దిస్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ సీజర్, అంటే ఇది సీజర్లా పనిచేస్తుంది మనకు నిజం చెప్పాలంటే. అండ్ ఐ విల్ షో యూ ద ఏమంటారు, ఆల్రెడీ మీకు ఇప్పుడు చూపించాను, నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సీజర్ అనేది ఎక్కడ హెయిర్ కట్ అవుతుంది అనేది. దిస్ కార్నర్ పాయింట్ మనకు పెట్టుకోవాలి ఇక్కడ టంగ్ దగ్గర. అండ్ జాగ్రత్త ప్లీజ్, ఇది లాగేటప్పుడు ఇక్కడ మీకు లిప్స్ దగ్గర తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ బ్యాలెన్స్గా చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు థ్రెడ్ అనేది రిలీజ్ చాలామంది ఇలా చేస్తారు, ఇలా చేస్తారు. జస్ట్ ఈ 2 fingersలకైనా మనం ఇలా మూమెంట్ ఈజీగా తీసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ సేమ్ నేను చెప్పినట్టు 6 అవర్ సైడ్, ఓకే? ఇలా చేస్తే కూడా వస్తుంది. కానీ ఇలా చేసేటప్పుడు జస్ట్ ఇది మనం చిన్ మాత్రమే చేస్తాం, చిన్న అప్పర్ లిప్స్ మాత్రమే అవుట్ సైడ్ అనేది చేస్తాం. బికాస్ రైట్ నుంచి లెఫ్ట్కి మూమెంట్ వచ్చినప్పుడు, లెఫ్ట్ నుంచి రైట్ మూమెంట్ వచ్చినప్పుడు ఐబ్రోస్కి మాత్రం ఎప్పుడు ఇన్సైడ్ చేసుకోవాలి. బికాస్ దాని మీద మనకి గ్రిప్, అప్పుడు మనకి థ్రెడ్ మీద గ్రిప్ అనేది దొరుకుతుంది. ఓకే, 1 2 3 4 5 6 దిస్ ఈస్ ద మూమెంట్. ఆల్రెడీ ఇది ఏమంటారు, ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ సేమ్ ఈక్వల్ లెన్స్ ఉండాలి. కొద్దిగా ఇలా వచ్చినా కానీ షేప్ అవుట్ అనేది అవుతుంది. స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి, మీకు వచ్చిన కస్టమరు సెన్సిటివ్ స్కిన్ పర్సనా లేదా నార్మల్ రఫ్ అండ్ టఫ్ చేసిన సరిపోద్దని తెలియాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ అనేది ఒకసారి హెయిర్ తీసి చూడండి. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది హెయిర్ ఈ థ్రెడ్ ఫోర్స్ అనేది స్కిన్ మీద ఎంతవరకు పెట్టవచ్చు. చాలామంది గట్టిగా పెట్టేసి లాగేస్తారు ఒకటి, లేదా లైట్గా పెట్టి లాగేస్తారు. దానివల్ల స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ బ్యాలెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్తో చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అండ్ చాలామంది భయపడుతుంటారు షేప్ రాదనేసి. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు అని నేనే అనుకుంటాను. యాక్చువల్గా మా మేడం కూడా అదే చెప్పారు, అస్సలు పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. అంటే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అసలు కొంచెం కూడా పెయిన్ వేయదు. నిజం చెప్పాలంటే దట్ ఈస్ ద రీజన్ నేను తనతో చేయించుకోవడానికి, లేదా నాకు చాలా భయం ఐబ్రోస్ చేయించుకోవాలంటే. నా దగ్గర ఫస్ట్ టైం చేయించుకోవడం కూడా ఎంత భయపడింది తెలుసా? లేదా వద్దులే కన్నా బయటనే చేయించుకుంటాను అంటే. చాలామంది లేడీస్లో బాగా గమనించింది అంటే వాళ్ళ ఐబ్రోస్ మీద వాళ్ళకి ఎంత కాన్సన్ట్రేషన్ అంటే ఫేస్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అది. మనం అది చేయించుకుంటున్నామంటే ఆటోమేటిక్ ఫేస్లో గ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ దాని మీద ఉంటుంది. కాబట్టి చాలామంది నంబర్ ఆఫ్ పార్లర్స్ తిరుగుతారు ఓన్లీ ఫర్ ద పర్ఫెక్షన్ ఆఫ్ షేప్స్ కోసం. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్
దట్టు ఒక పర్సన్ దగ్గర మనకు సెట్ అయిందంటే మ్యాక్సిమం ఎవరైనా చూసుకోండి, ఆ పర్సన్ దగ్గరికి ఎంత దూరం అయినా సరే, ఆ పర్సన్ ఎంత దూరం వెళ్ళినా సరే అంత మ్యాక్సిమం ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు. ఎందుకంటే ఒక హ్యాండ్ మనకు సెట్ అయిందంటే మళ్ళీ వేరే హ్యాండ్ సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, కష్టం. సో నాకైతే లక్కీలీ నా మంచి సోల్మేటే దొరికింది, ప్రాబ్లం లేదు. సో ఇన్ని ఇయర్స్ నుంచి తనతోనే చేయించుకుంటున్నాను నేను. అండ్ ఐఎమ్ వెరీ 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 మచ్ సాటిస్ఫైడ్. సో తను ఎలా చేస్తుందో ఇప్పుడు మీరు కూడా చూడండి, దగ్గర నుండి చూడండి. ఇక్కడ చూసారా, ఈ ఫింగర్ స్ట్రైట్ లేదు, మన స్కిన్ మీద పెట్టినప్పుడు కూడా ఇలాగే స్ట్రైట్ ఉండాలి. అండ్ ఇంకోటి ఈ స్పేస్ని సీజర్ అనమాట, ఇక్కడ మన హెయిర్స్ అనేవి తీసేస్తాం దీని ద్వారా. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇలా. సో కరెక్ట్గా చూసి, ఇక్కడనే మన స్కిన్ పట్టేసినా కానీ తెగిపోతుంది, స్కిన్ కట్ అయిపోతుంది. సో ప్లీజ్ జాగ్రత్తగా, ఫస్ట్ మెయిన్గా మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద మాత్రం ట్రై చేయండి, డైరెక్ట్ హైబ్రోస్ తీసుకొని చేయకండి. సో ఇక్కడ మన హెయిర్ ఇక్కడ రావాలి, నాట్ హియర్. చాలామంది ఈ గ్యాప్లో పడతారు, అక్కడ కాదు, ఇక్కడ. ఈ ముడి అయితే ఎక్కడ పడిందో అక్కడ ఇలా పెట్టి ఇలా సరిపోతుంది. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం మనం. అండ్ ముందుగా మనం షేప్ ఫస్ట్ పైన చేసుకుంటేనే మనకి షేప్ అందాజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో చేసుకునే ముందు ఫస్ట్ పైన చేయండి, కింద కాకుండా. కింద చేస్తే ఆటోమేటిక్ షేప్ అవుట్ అవుతుంది. సో ఫస్ట్ పైన చేసుకోండి. ఆల్రెడీ ఉన్న షేప్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకోండి. అండ్ థ్రెడ్ అనేది ఎప్పుడు టర్న్ అవుతూ ఉండాలా, సీ హియర్. అండ్ నా హ్యాండ్స్ కూడా చూసుకోండి, స్ట్రైట్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ థ్రెడ్ ఈస్ టర్నింగ్ హియర్. అండ్ ఇంకోటి, ఎంత స్కిన్కి ఎంత టచ్ అవుతుందో ఒకసారి గమనించండి. సి స్కిన్ మీద పెట్టాలి కానీ లైట్గా పుల్ చేయాలి. అండ్ మెయిన్ థింగ్, హైబ్రో చేసినాక దానికి మ్యాక్సిమం ఒక 1/2 ఇంచ్, ఓకేనా? అండ్ ఇంకోటి, హైబ్రో చేసేటప్పుడు చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ పైన కూడా క్లీన్ చేయాలి, లేకపోతే హైబ్రో చేసినట్టు ఇట్లా క్లియర్ గీతలా కనిపిస్తుంది. సో ఇప్పుడు పైన అయిపోయింది, కింద. అండ్ వాళ్ళనే పట్టుకోమని చెప్పాలి, వేరే ఎవరు పట్టుకున్నా కానీ మనకి ఇబ్బందిగా ఉంటుంది చేయడానికి. అండ్ అంటే ఎవరైతే హైబ్రో చేయించుకుంటారో ఆ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ అనేది పైన ఉండాలి, ఇటు పక్క చేసినప్పుడు రైట్ హ్యాండ్ అనేది ఇటు కింద ఉండాలి. సో ఆపోజిట్ డైరెక్షన్ వచ్చిందనుకో మనకి ఇది బ్లాక్ అయిపోతుంది ఈ హ్యాండ్ అనేది. అండ్ చాలామంది ఫస్ట్ ఇక్కడ పట్టుకుంటారు, సెకండ్ ఇక్కడ పట్టుకుంటారు. అలా కాకుండా ఈజీగా ఏంటంటే సెంటర్లో పట్టించినాం అనుకోండి, ఎవరైనా మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా మనం కంటిన్యూ చేసేయచ్చు. ఓకే? అండ్ ఫస్ట్ స్టార్ట్ విత్ లెఫ్ట్ కార్నర్, మనకి లెఫ్ట్. చూసారా, హెయిర్ అనేది ఇక్కడ ఉన్నది, ఈ కార్నర్లో ఉంటే వాళ్ళకి పెయిన్ అవ్వదు. అండ్ షేప్ అనేది చూసుకోండి ఒకసారి, ఫస్ట్ చూసుకోవాలి వాళ్ళ హైబ్రోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. లేకపోతే వాళ్ళు అడిగినట్టు మనం చేస్తున్నామా లేదా అని తెలియాలంటే కూడా దిస్ ఈజ్ మొత్తం థ్రెడ్ మొత్తం షేప్ రావాలి. ఇలా చాలామంది ఇలా పెట్టేసి ఇలా పెడతారు, ఇలా ఇది రాంగ్. దిస్ ఈజ్ పొజిషన్, మొత్తం షేప్ ఎలా చేస్తున్నాం అనేది ఆ పొజిషన్ మొత్తం. యాక్చువల్గా పల్లవి గారు కొద్దిగా కూడా పెయిన్ భరించలేరండి, వెరీ సెన్సిటివ్ పర్సన్. బట్ నా కోసం కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది, ఐ నో బేబీ. అండ్ ఫస్ట్ చూసారా, ఫస్ట్ హెవీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ కింద క్లీన్ చేసుకుంటూ రావాలి. డోంట్ గో ఫర్ షేప్ డైరెక్ట్లీ, కింద ఇలా క్లిక్ చేసుకుంటూ పోవాలి. సో తనకి కొద్దిగా హెయిర్ గ్రోత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆ డైరెక్ట్ వెంట ఇంటూ షేప్. అండ్ యూ కెన్ సీ హియర్ థ్రెడ్ అనేది షేప్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి. సి ఈ నా లెఫ్ట్ హ్యాండ్ అండ్ నా రైట్ హ్యాండ్ విత్ థ్రెడ్ సేమ్ పొజిషన్లో ఉండాలి. సో హియర్ ఒక్క హెయిర్ అంటే ఒకే హెయిర్ రావాలా, దట్స్ ద పర్ఫెక్షన్ మెయిన్లీ.
యాక్చువల్గా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా అనుకోలేదు మరి ఇంత ఫాస్ట్ అవుతుందని. అండ్ ఇక్కడ ఇది షేప్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో హెయిర్స్ ఉంటాయి. కొంతమంది అడుగుతారు పర్టికులర్ ఉండేయండి తీయకండి అనేసి. సో అప్పుడు చేసేటప్పుడు ఇక్కడ షేప్ థ్రెడ్ ఎలా పెట్టామో సో ఆ షేప్ అనేది కూడా ఇక్కడ ఈ యాంగిల్ వచ్చే వరకు ఇలా వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ అప్పుడు ఈజీగా ఇలా వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు నేను అంటే తనకు తీసేస్తున్నాను కాబట్టి అండ్ క్లీనింగ్ అవుట్. సో ఈజీగా మీకు ఇది కూడా ఇదే షేప్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చేసేటప్పుడు దీనికి థ్రెడ్ ఇక్కడ పెట్టేసాను. జస్ట్ లైక్ సేమ్ ఇది అయిపోయింది క్లీనింగ్ ఇది. సో ఆటోమేటిక్గా యాంగిల్ ఇది ఇక్కడ ఉంది ఈ పాయింట్. సో ఈ పాయింట్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో అండ్ ఇది. సో ఇప్పుడు ఇట్ సెట్ చేద్దాం. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ షేప్ తెలిసిపోతుంది దాని షేప్ ఎలా ఉందనేది. సో దానిపైన జస్ట్ ఒక 2 లేయర్స్ ఏదైతే షేప్ ఉందో దాని మీద 2 లేయర్స్ మాత్రం తీయాలి. నా బంగారం కొంచెం కూడా నొప్పి కాకుండా తీస్తుంది. అండ్ నేను తీసే చూస్తున్నట్టున్నా స్కిన్ మీద థ్రెడ్ ఉండాలి, హెయిర్ దాంట్లో ఉండాలి. బట్ లాగేటప్పుడు ఇది బ్యాలెన్స్ పెయిన్ కాకుండా దీన్ని కిందికి ప్రెస్ చేస్తూ దీన్ని లిఫ్ట్ చేయాలి లైక్ దిస్. ఇది సో దట్ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ద సేమ్ వే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నాన్న పట్టుకో. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ కింద చేయాలి, తర్వాత షేప్లోకి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నాకు ఈజీగా అవుతుందని మీరు అనుకుంటున్నారు, బట్ ఇట్స్ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళకి స్వెట్ వస్తూ ఉంటుంది ఆ పెయిన్ వల్ల దీనివల్ల. సో పౌడర్ మళ్ళీ ఒకసారి వేసుకొని చేస్తే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. సో థ్రెడ్ చూసారు కదా, షేప్ తీసే మెయిన్ ఇంపార్టెంట్ మనకు థ్రెడ్ అండి. అండ్ ఇక్కడ చూసుకోండి ఈ పాయింట్ సేమ్ ఉన్నాయా లేవో ఒకసారి చూసుకున్నాం. సో లేనప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టేసి చెక్ చేసుకున్నాం. సార్ దిస్ స్ట్రైట్. అండ్ నెక్స్ట్ చెక్ మీకు ఇక్కడే తెలిసిపోతుంది షేప్ వచ్చిందో లేదో. అండ్ క్లీన్ ఇట్స్ ఇన్ సెంటర్. బికాజ్ ఇక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ ఉంటుంది బాగా హెయిర్ గ్రోత్. ఒకసారి ఇలా ఒకసారి ఇలా. సో మీకు ఇప్పుడు లాస్ట్ షేప్ చేసిన తర్వాత షేప్ వచ్చిందో లేదో తెలియాలంటే థ్రెడ్ ఉంది కదా మనది కొద్దిగా తీసుకొని రైట్ ఉందా లేదా ఉంది. ఒక్క హెయిర్ కూడా గ్యాప్ మధ్యలో లేదు. డన్. ఇక్కడ కూడా ఇలా చూసుకోండి లేదు. ఇక్కడ ఉందా మధ్యలో లేదు. అండ్ ఇక్కడ టర్న్ లేదు. డన్. సో షేప్ ఈస్ పర్ఫెక్ట్. బట్ అయినా మనం చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్ అడుగుతాం, మేడం మీకు ఓకేనా అంటే అప్పటికి ఒక 1 హెయిర్ అటు ఇటుగా ఉంది అంటారు. సో దట్స్ సమ్ అడ్జస్ట్మెంట్స్. ఓకే ఒకసారి ఫ్రెండ్. అండ్ ఇంకోటి చాలామంది ఫోర్హెడ్ చేయించుకుంటారు బికాజ్ ఆఫ్ అంటే షేప్ అనేది బాగా కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఐబ్రో చేసుకున్నాక పైన ఒక 1/2 ఇంచ్ మనం చేయాలి, అప్పుడే మనకు షేప్ అనేది కనిపిస్తుంది. రైట్. అండ్ మనం ఫ్రంట్ నుంచి చూద్దాం.
అండ్ హైబ్రోస్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు సిజర్తోని ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా హెయిర్ ఉంటుందో పైన హైబ్రో చేసిన తర్వాత సో దాన్ని కట్ చేయాలి. అండ్ దిస్ ఇస్ పర్టికులర్లీ ఫర్ హైబ్రోస్. ఏంటి అంటే ఇక్కడ ముంగడ కర్వ్ ఉండడం వల్ల మన హెయిర్ షేప్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. దిస్ మెయిన్లీ పర్టికులర్లీ ఫర్ హైబ్రోస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే ఎక్స్ట్రా అటు ఇటుగా ఇంకా కట్టుకోకుండా ఉంటుంది. మీకు అందరూ తెలిసిపోతుందండి ఎలా చేశారు అలా. జస్ట్ ఇలా అనేసరికి సో దిస్ ఈస్ డన్. అండ్ ఇటుపక్క కూడా సేమ్. ఐ థింక్ మీకు కనిపిస్తున్నట్టుంది. అసలు ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. అండ్ జాగ్రత్త, ఇది కూడా మీరు ఎంత షేప్ చేసినా కటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొద్ది కట్ చేసినా కానీ షేప్ మొత్తం మంచి వాళ్ళు అయితే సర్లే నెక్స్ట్ టైం చూద్దామంటారు. ఇంకొంతమంది ఉన్నారనుకోండి పర్టికులర్ షేప్ కోసమే ఇది జస్ట్ ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే మనకి ఎక్స్ట్రా వచ్చిందో దాని గురించి మాత్రం. ఓకే, ఫినిష్ అయిపోయింది. జస్ట్ యూ క్యాన్ అబ్జర్వ్ షేప్. ఇప్పుడు ఏదైతే హెయిర్ ఉన్నది క్లీన్ చేసేసి నెక్స్ట్ లోషన్ పెట్టేద్దాం. ఓకే, అండ్ లాస్ట్ అండి లోషన్ పెట్టడం. అండ్ ఎలా అయితే చేసాం అలా అప్వర్డ్స్ అనమాట. ఇలా ఎప్పుడైనా ఏదైనా కానీ చాలామంది చెప్తారు కోర్సెస్ చేసినప్పుడు కూడా ఏం చేసినా కానీ మనం అప్వర్డ్స్ చేయాలి. జస్ట్ లైక్ ఏమంటారు, మన ఫేషియల్స్ చేసిన, వ్యాక్స్ చేసిన, హైబ్రో మొత్తం టోటల్ అప్వర్డ్స్ డైరెక్షన్. అండ్ షేప్ ఎలా ఉంది అలా రౌండ్. ఓకే, కొద్దిగా ఇక్కడ వచ్చినప్పుడు హ్యాండ్ ప్రెస్ అనేది కావాలి. ఇక్కడ నుంచి రాగానే లైట్గా డౌన్ అయిపోవాలి. జస్ట్ లైక్ కమింగ్గా మెల్లగా, అంటే ఆ స్ట్రెస్ కూడా అలా వెళ్ళిపోతుంది. జస్ట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా రావాలి మన ప్రెషర్ కూడా. అండ్ ఇక్కడ నుంచి రాగానే ప్రెషర్ అనేది లైట్గా డల్ అయిపోవాలి. సో దట్ అండ్ సేమ్ హియర్ అప్వర్డ్స్. సో కరెక్ట్గా బ్యాలెన్స్గా చేయకపోతే స్కిన్ అనేది కట్ అవుతుంది. ఇక్కడ ర్యాషెస్ వస్తాయండి, మొత్తం ఇట్లా రెడ్గా బబుల్స్ లాగా వస్తాయి కదా. చాలామంది అంటారు ఐబ్రోస్ కదండి చేసుకున్న వాళ్ళు వచ్చిందని. బట్ దేర్ ఇస్ అ స్మాల్ మైనర్ మిస్టేక్. ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర చిన్నగా అది అయింది కాబట్టి ఆ హెయిర్ దగ్గర ఆ బబుల్స్ అనేవి వస్తాయి. సో యూ క్యాన్ సీ హియర్. మా మేడం గారికి అలాంటివి ఏం లేవు, ఎందుకంటే అంత జాగ్రత్తగా చేయాలి కూడా. సో అట్లీస్ట్ దే ఫీల్ దట్ స్ట్రెస్ అనేది వెళ్ళిపోవాలి అనేది. యాక్చువల్గా మెయిన్ ఇదేనండి. ఐబ్రో చేసుకున్నంత వరకు ఒక పెయిన్, ఒక చిరాకు అన్నీ ఉంటాయన్నమాట టైంలో, బికాస్ ఆఫ్ దట్ పెయిన్. సో ఆఫ్టర్ లాస్ట్కి మనం ఎప్పుడైతే లోషన్తో కొంచెం నార్మల్గా మసాజ్ చేస్తామో ఆ రిలీఫ్ అనేది వాళ్ళకి అనిపించాలి. దట్ కూల్నెస్. అమ్మో ఓకే, ఇంకొద్దిగా చేయనా? No, perfect. Thank you. And here you can see, right? Yeah. అమ్మ ఒకసారి చెక్ చేసుకో. వచ్చేసింది. వావ్, పర్ఫెక్ట్గా వచ్చింది కదా షేప్. అండ్ కొంచెం కూడా పెయిన్ రాలేదు. తట్టు నాకు కొంచెం కూడా పెయిన్ రావద్దు, చాలా జాగ్రత్తగా చేస్తుంది. దిస్ వాట్ ఐ లవ్ అబౌట్ హర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ షేప్.
చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చేసిందో నా బంగారం. సో కొంచెం కూడా పెయిన్ లేకుండా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా చేసిందనమాట. సో అది మరి అశ్విని గారు అంటే. అశ్విని గారికి ఇవన్నీ వర్క్స్ వచ్చాయి, ఐ మీన్ వర్క్స్ వచ్చు అంటే షాకింగ్గా ఉంది కదా. ఐబ్రోస్ చేయడం, పూలు అల్లడం, ఇది చెప్పాలంటే నాకే రాదు. Here is my customer, come my soulmate, come my friend. So, ఐబ్రోస్ చేయడం ప్రాక్టీస్ చేయండి, ఒకటేసరికి రాదు. మీరు కూడా మీ సోల్మేట్స్ మీద డైరెక్ట్ అటాక్ చేయకండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిన తర్వాత లాస్ట్ సోల్మేట్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే ఉంటుంది కదా మీకు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎస్. సో ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, బెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. యాక్చువల్లీ షీఈస్ వెరీ షార్ప్. జస్ట్ ఫ్యూ డేస్లో చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంది. అంటే నాకు కూడా వచ్చు, నేను కూడా నేర్చుకున్నాను యాక్చువల్లీ. కాకపోతే అన్నీ చేస్తాను, ఐబ్రోస్ ఒక్కటి నాకు కొంచెం భయం అనమాట. బికాస్ నాకు స్వెట్ వస్తుంది. సో ఆ స్వెట్ రావడం వల్ల థ్రెడ్ బెట్ అయిపోతుంది కాబట్టి నాకు భయం ఐబ్రోస్ చేయడం. బట్ మిగతా పార్లర్ వర్క్స్ అన్నీ కూడా మా మమ్మీ బ్యూటిషియన్, సో అంటే మమ్మీ ట్రైనర్ అనమాట. సో తన మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. సో అదనమాట. సో మీకు చిన్న కోఇన్సిడెన్స్ చెప్పాలి. సో ఒకరోజు ఇలాగే ఐబ్రోస్కి వెళ్దాము, పార్లర్కి వస్తావా అని అనింది అనమాట. పల్లి నేనన్నా అదేంటి కన్నా నేను చేస్తాను కదా అని అనింది. చేస్తావా నువ్వా అని, చేస్తా అంటే సేమ్ అందరిలానే చినికి ఐబ్రోస్ అంత అది. సో ఫస్ట్ ఒక్కసారి నువ్వు నమ్ము చేస్తాను అంటే నమ్మడం విషయం కాదు, ఓకే డన్ పర్ఫెక్ట్ కదా అంటే చేశాను. ఆ రోజున ఇప్పటివరకు నేనే చేయడం. బట్ విచిత్రం ఏంటంటే తను కూడా పార్లర్ నేర్చుకుంది, నేను కూడా పార్లర్ నేర్చుకున్నాను. ఈ విషయం మాకు ఏమంటారు బై మిస్టేక్ ఒకసారి అనుకోకుండా తవ్వకాల్లో తెలిసిందనమాట. సో ఈ విషయంలో కూడా మేము సోల్మేట్స్ అని అనిపించింది. సో దీనికి ఒక స్టోరీ అంటే నేను నేర్చుకోవడానికి రీజన్ లైక్ ఆల్రెడీ మీకు మల్లెపూలు వెళ్ళేటప్పుడు చెప్పాను. సో సేమ్ అంటే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో మమ్మీ ఏదో ఒకటి నేర్పించేది అనమాట. ఆడపిల్ల కదా, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. సో అన్నీ నేర్చుకుని ఉండాలి, అన్నిట్లలో ఆరితేరి ఉండాలి అనేసి. సో అలాగే సేమ్ 10th హాలిడేస్లో మదర్ అనమాట పార్లర్లో ఇంటి దగ్గర ఒక ఆంటీ దగ్గర చేర్పించింది. సో తన దగ్గర నేర్చుకున్నాను మ్యాక్సిమం ఒక 1.5 month అంతే. సో మా మేడం గారు ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? వినండి. మమ్మీ దగ్గర. అంటే మా మమ్మీ కూడా ఆరి తేరాలని నేర్పించింది, కానీ నేను ఆరినా ఇంకా తేరలేదు. నో తను చాలా బెస్ట్గా చేస్తుంది యాక్చువల్గా. కానీ నేను ఎప్పుడు చేయించుకున్నాను అంటే యాక్చువల్గా నేను చేసుకున్నాను అనమాట. సో అందుకే ఛాన్స్, బట్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తనతో చేయించుకుంటాను. అంటే నాకు పార్లర్ అన్నీ ఇష్టం, కాకపోతే నాకు ఐబ్రోస్ అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. అదే కదా మెయిన్. కానీ అలా నేర్చుకొని పెట్టుకున్నా. బట్ మ్యారేజ్ కాకముందు చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం మానేసాను నిజం చెప్పాలంటే. సో నాకు కూడా మా మమ్మీయే నేర్పించారు అనమాట. యాక్చువల్లీ మమ్మీ ట్రైనర్. సో అన్ని స్టిచ్చింగ్, పార్లర్, ఎవ్రీథింగ్ మమ్మీ తోపు అనమాట. సో అలా అందరికీ నేర్పిస్తుంటే నేను కూడా ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి నేర్చుకున్నాను అనమాట మమ్మీ దగ్గర, మమ్మీ ఇన్స్టిట్యూట్లో. సో అప్పట్లో మదర్స్ ఎలా ఉండేవారంటే పిల్లలకి ఏదో ఒక నేర్పించాలన్న దాంట్లో దే హ్యావ్ టు వర్క్ అనమాట. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అయిపోయారంటే వీళ్ళకి బెస్ట్ అంటే ఇదేంటో కన్నా స్పోర్ట్స్ దీంట్లో అంటే అకార్డింగ్ టు డాన్సింగ్, స్పోర్ట్స్, మ్యూజిక్, అకార్డింగ్ టు జనరేషన్ చేంజ్ అవుతుంది. అప్పట్లో జనరేషన్ పేరెంట్స్ అంటే ఇక్కడ వరకు ఉంటుంది, కుట్టు మిషన్ అని, పార్లర్ అని, అవని ఇవని ఇలా నేర్పించారు. ఇప్పుడు స్పోర్ట్స్ అని, కంప్యూటర్స్ అని ఇలా నేర్పిస్తున్నారు. సో మదర్స్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారండి. సో అదైతే అర్థమైంది. బట్ ఇంకోటి ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా కాదు, లైఫ్లో ఖచ్చితంగా పార్లర్ అయితే పెడతాను. అండ్ అది ప్లాన్ ఉంది ఫ్యూచర్లో. ఒకవేళ అంత బాగుంటే మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి పార్లర్ కూడా. అండ్ బికాస్ మా అశ్విని గారి కోరిక అనమాట పార్లర్ స్టార్ట్ చేయాలని. సో తన కోరికతో నాకు కూడా కోరిక ఏర్పడింది. సో చూద్దాం, ఉంటే పార్లర్ కూడా పెడదాం. ఆబ్వియస్లీ ఉంటుంది. ఉంటే అంటే దీని మీద తొయ్యలేమండి, దీని మీద అంటే దీంతో పాటు ఇది కూడా ఉండాలి. సో ఇదైతే ఉండాలి. అండ్ సో మా పార్లర్ ఖచ్చితంగా రావాలి, అప్పుడు కూడా ఇలాగ అభిమానిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, అమ్మ, మీ ఇద్దరు కూడా. మాలాంటి డమ్ములకే ఇన్ని పనులు నేర్పించారంటే ఇక మేము ఇంటెలిజెన్స్ అయితే ఇంకెన్ని పనులు నేర్పించడం. నేను నమ్మే. ఓకే. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ ఇంకా
అంటే మేము పర్టికులర్ ఒకటి అని కాకుండా అన్ని చూపిద్దాం అనుకుంటున్నాం అండి. Yes. వాట్ టాలెంట్స్ వీ హ్యావ్ అండ్ వాట్ టాలెంట్స్ యూ క్యాన్ లెర్న్ అనేది. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పల్లవి అశ్విని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ కూడా చేయాలి. సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ కెమెరామెన్ దిల్ఫాతో పల్లవి అశ్విని. ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా బోల్డ్ అని డిఫరెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము. అండ్ కీప్ లవింగ్ అండ్ వి లవ్ యూ so much. Thank you.